వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆల్ ఇండియా అలాన్ తిలక్ షీటౌ రియో కరాటే స్టేట్ మాస్టర్ బ్లాక్ 3 డాన్ బెల్ట్ హోల్డర్ బాపట్ల ఎర్ర నాగేశ్వరరావు గురువారం తెనాలి విచ్చేశారు. ఆయన దగ్గర విద్యను అభ్యసించిన శిష్యులు దార రామకృష్ణ ఆయన ఆశీర్వచనం తీసుకొని చిరు సన్మానం చేశారు. నాగేశ్వరరావు వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఎన్నో టోర్నమెంట్లు కండక్ట్ చేసి 1983 నుండి ప్రస్తుతం ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, పలు జిల్లాలలో శిక్షణ ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఆయనను కలుసుకొని సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేను ఒక 35 సంవత్సరాల క్రితం ఆయన దగ్గర విద్యని నేర్చుకున్నాను. ఇన్ని రోజులకు కూడా మమ్మల్ని మర్చిపోకుండా మా శిష్యులు ఇక్కడ ఉన్నారని చెప్పని మమ్మల్ని గుర్తుపెట్టుకుని మాకు కబురు చేస్తే మేము అనుకోకుండా కలిసిన ఈ భగవంతుడు మమ్మల్ని కలపడం అనేది నిజంగా అది దైవేద్యగానే నేను భావిస్తున్నాను. మా గురువారిని ఇలా చిరు సత్కారం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అసలు ఆయనకి ఇట్లాంటి ఇష్టం లేదు, ఏ రోజు కూడా కెమెరా ముందుకు రాలేదు ఆయన. కానీ నా కోసం అని చెప్పని ఈరోజు నా చిన్న చిరుకోరికని నాకు అంగీకరించినందుకు ముందుగా నేను మా నాగేశ్వరరావు గారికి, మా గురువు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ఇండియా షిటోరియో అలాన్ తిలక్ షిటోరియో కరాటే అనేది ఒక 50 సంవత్సరాల నుంచి అలుపెరగంగా గుంటూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో అహర్నిశలు శ్రమించు ఎన్నో టోర్నమెంట్లని ఆయన ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యల్ని కొన్ని వందలాది వేలాది మంది విద్యార్థులను తయారు చేసి అన్ని రంగాల్లోకి, పోలీస్ రంగంలో కానీ ఇటు మిలిటరీలో కానీ అన్ని దేహదారుఢ్య రంగాల్లో అన్నింటిలో కూడా ఆయన ట్రైనింగ్ చేసి ఎంతోమందికి విద్యా అవకాశాల నుంచి అట్లాగే ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎంతోమందిని తయారు చేసి ఈ రోజుకి కూడా దాన్ని కరాటే ఇన్స్టిట్యూషన్ ఈ రోజుకి కూడా అహర్నిశలు ఆయన శ్రమిస్తూ ఆయన ఈ వయసులో కూడా శ్రమిస్తూ దాన్ని ఇంకా విద్యార్థులను తయారు చేస్తూ ఈ దేశానికి కావాల్సినటువంటి నిస్వార్థంగా ఉండేటువంటి స్వార్థపరులను కాకుండా దేశాభివృద్ధి కోసం దేశానికి ఉపయోగపడేటువంటి సైనికుల్లాగా అలాన్ తిలక్ షిటోరియో కరాటే ద్వారా విద్యార్థులను తయారు చేస్తున్నారు. అదే మాస్టారు నేనున్నాను, మా హీరో సార్ మీరు, నేను మిమ్మల్ని మర్చిపోలేదని వెంటనే మీరు తప్పనిసరిగా నేను వస్తాను మిమ్మల్ని కలుసుకోవాలని వాళ్ళు కలవటం జరిగింది. నా కరాటే ఫీల్డ్లో 2007లో ఆంధ్రాకి 2000లో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్, సౌత్ ఇండియాలోనే నా శిష్యుడు అవటం కీర్తన్ అనే అతను సౌత్ ఇండియాలో గోల్డ్ మెడలిస్ట్ కొన్న తర్వాత నేను కరాటే మాస్టర్ నాగేశ్వరరావు అంటే దాదాపు ఆంధ్ర తెలంగాణలో మరి కీర్తన్ వాళ్ళ మాస్టర్ అనేది ఒక గుర్తింపు వచ్చింది. అట్లనే నాకు కూడా నా శిష్యులు నేషనల్ ఛాంపియన్స్ అయ్యారు. 2007 నాకు 5-6 శిష్యులు గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. ఆ తర్వాత నేను వెటరన్ ఛాంపియన్ అయ్యాను కొన్నాళ్ళు, తెలంగాణ అది చెన్నైలో అనుకుంటాను, చెన్నైలో ఒకసారి. అందుకని దాదాపు చాలామంది నేషనల్ ఛాంపియన్స్ని తయారు చేసినటువంటి ఒక ఘనత నాకు ఆ రోజుల్లో భగవంతుడు ఇచ్చిన అదృష్టం. నాదేం లేదు, నేను ప్రాక్టీస్ చేయడానికి భూమాతను నమ్ముకున్నాను. అట్లనే ధర్మాన్ని నమ్ముకొని నేను ముందుకెళ్తున్నప్పుడు నాకు దైవం తోడయ్యి మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మెడలిస్ట్ని తయారు చేసే అవకాశం నాకు కాదు, అది భగవంతుడికే చెందాలని నేను కోరుకుంటున్నాను. అట్లనే ధర్మాన్ని ప్రక్కన పెట్టి ఏదైనా చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అట్లనే ధర్మంతో ఉంటే మా రామకృష్ణ ఇక ముందు చాలా అభివృద్ధితో తర్వాత అట్లానే ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ ధర్మాన్ని మర్చిపోకుండా మంచి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తూ ఇవాళ ఒక కరాటే మాస్టర్కి కాకుండా ఒక నాకు స్నేహితుడుగా, ఆప్తీయుడుగా, ఆత్మబంధువుడుగా నాకు ఎందుకో అతను నా హీరో సార్ మీరని నన్ను ఇక్కడ పిలిచి కాస్త ఈ సన్మానం ఇట్లా గార్లెండ్ చేశాడు. కన్యాకుమారి నుండి డిబ్రూగర్ వెళ్లే రైలు 22503 గురువారం మల్లెపాడు గేటు వద్ద అరగంట నిలిచిపోయింది. 58 స్టేషన్లో ఆగుతూ వెళ్లే ఈ రైలు మల్లెపాడు గేటు వద్ద అరగంట నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. గేటును దాటే వాహనదారులు గేటు వేయడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కుటుంబ కలహాలతో రామలింగేశ్వరపేటకు చెందిన ఇంద్రాణి
పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త శ్రీనివాసరావు డెకరేషన్ పనులు చేస్తుండగా వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఇంద్రాణి తాళ్లు పట్టాలు తయారు చేసుకుని తెనాలి గాడిబావి సెంటర్లో హోల్సేల్ గా అమ్ముతూ ఉంటుంది. గత రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. చెరాబజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఉష్ణ వాహన సేవ నిర్వహించారు. అలంకరించిన రథంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి పట్టణ ప్రధాన వీధిలో ఊరేగించారు. ఈవో శ్రీనివాస్ రెడ్డి, ఎస్పీ శివ, అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సంకీర్తన బృందం సభ్యులు రథోత్సవంలో పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో సరాబజార్ నందు వేయించేసినటువంటి సుభద్రా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా 5వ రోజున ఈ రోజున శ్రీ స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమం రథాంగ హోమంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కూడా రాత్రి కళ్యాణోత్సవం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రాశ్రమ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 6 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సుమారు 200 సంవత్సరాల క్రితం భాగవతుల వంశీలచే నిర్మించినటువంటి ఈ దేవాలయంలో దక్షిణ భారతదేశంలోనే కాక యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నది అని చెప్పడంలో అతిశక్తి లేదు. ఇటువంటి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారికి వైకాస ఆగమ ప్రకారం పాంచానక దీక్షతో ఈ యొక్క బ్రహ్మోత్సవ క్రతం నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన స్వామివారికి విశేషంగా దివ్య రథోత్సవాన్ని పట్టణ పురవీధిలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. మేళతాళాలతో, కనక తప్పెట్లతో, అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తెనాలి షరాబజార్లో ఇచ్చేసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గాంధీ చౌక్, మెయిన్ రోడ్డు, పోస్ట్ రోడ్డు మీదుగా ఈ యొక్క ఆలయానికి మళ్ళీ ఈ రథోత్సవం చేరుకుంటుంది. అలాగే రేపు ఉదయం శ్రీచక్ర స్నానం, పూర్ణావతి, అలాగే శుక్రవారం ఉదయం పుష్పోత్సవంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ క్రతం ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో తెనాలి పట్టణ పరిసర ప్రాంతాలలో కాకుండా అనేక మంది భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత వారం రోజులుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారి రథోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు ఏమంది పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని ప్రార్థన. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ముమ్మరు ప్రచారాన్ని నిర్వహిస్తున్న టీడీపీ నేతలు. ఈ నెల 15వ తేదీన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న.
నేటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.